ఎక్సర్సైజ్ 3.3 ఎక్సర్సైజ్ 3.3 లాస్ట్ ఎక్సర్సైజ్ నానా మనకి థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి చివరి ఎక్సర్సైజ్ ఇదే. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 3.3 దగ్గర వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. మనకు మ్యాక్సిమం క్వశ్చన్ అడగడానికి ఈ 3.3 నుంచి అడుగుతాడు. ఓకేనా? సో కాబట్టి ఈ ఎక్సర్సైజ్ 3.3 అని మీరు నోట్స్లో రాసుకునేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి పక్కన. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి జాగ్రత్తగా చదువుతాను, చూడండి నాన్న. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. కిందన కొన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. వీటిని ఎలిమినేషన్ మెథడు మరియు సబ్స్టిట్యూషన్ మెథడు ఈ రెండు ఉపయోగించి సాల్వ్ చేయమని చెప్పాడు. ఓకేనా? చాలా ఈజీగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. మీ స్కూల్లో సార్ అయినా, లేకపోతే బయట ఇంకెక్కడైనా ట్యూషన్ సెంటర్ సార్ అయినా, లేదా నేనైనా, ఎవరమైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎలా చెప్పినా రైటే. ఓకేనా? మీకు ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోండి. మీకు సులభంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇస్తే ఈజీగా నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మర్చిపోయకుండా ఉండేటట్లు, ఎగ్జామ్ వరకు నీకు గుర్తుండేటట్లు చాలా సులభంగా చెప్తాను. అలా కాన్సన్ట్రేషన్తో క్లాస్ విను. ఇక్కడ ఉన్న 4 ప్రాబ్లమ్స్ కూడా చిటికేసినంతసేపులో అయిపోతాయి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి జాగ్రత్తగా. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఈ రెండు ఈక్వేషన్స్ మనకి ఇచ్చాడు. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నేను రాస్తున్నాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. అంతేనా? ఇదిగోండి, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 5. రెండో ఈక్వేషన్ ఏంటి? 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఎక్కించుకున్నానా? నోట్ చేసుకున్నారా? సో సొల్యూషన్ అని రాయండి. ఏమని రాస్తారు? సొల్యూషన్ అని రాస్తారు. రాసి ఫస్ట్ మనం ఏం చేయాలి? క్వశ్చన్లో ఉన్నప్పటికీ కూడా ఆన్సర్లో కూడా ఇచ్చిన ఈక్వేషన్స్ రాయాలి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇచ్చిన ఈక్వేషన్స్ రెండు కింద రాసేయండి నాన్న. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. వాడు ఇచ్చిన రెండు ఈక్వేషన్స్ కూడా ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని రాసేసాం. ఓకేనా? సో దీని నుంచి రెండు మెథడ్స్ ఉపయోగించమన్నాడు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలిమినేషన్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. కాబట్టి నేను ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కదా నాన్న. నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లస్ వైని అటువైపు పంపిస్తున్నాను. 5 మైనస్ వై అయింది. ఇటువైపు ఉన్న ప్లస్ వై అటువైపు వెళ్ళి ఏమైంది నాన్న? మైనస్ వై అయింది. ఓకేనా? సో ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నాన్న. చూడండి, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటన్నా? 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 2, ఇదేనా? సో ఎక్స్కి బదులు మనకి ఎంత వాల్యూ వచ్చింది నాన్న? 5 మైనస్ వై వచ్చింది. అంతేనా? సో 5 మైనస్ వైని ఇక్కడ తీసుకున్నా ఎక్స్కి బదులు. ఓకేనా? మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 యాస్టీస్గా అలాగే వేసాను నాన్న. ఓకేనా? 2x అన్నాడు కదా, ఎక్స్కి మనకి ఎంత వచ్చింది? 5 మైనస్ వై వచ్చింది. ఓకేనా? సో ఆ 5 మైనస్ వైని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశా. ఓకేనా? ఇప్పుడు 2 ఈ లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తుంది. 2 5s are 10 మైనస్ 2 ఇంటూ వై 2y. పక్కన ఎంత ఉంది? మరలా 3y ఉంది. సో మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4 నాన్న. సో ఈ 2y మైనస్ 3y ఈ రెండింటిని, రెండు మైనస్లే కదా నాన్న. ఇది మైనస్ 2y, ఇదేమో మైనస్ 3y. ఈ రెండు కలిపితే మైనస్ 5y అవుతుంది. రెండు కలిపితే ఎంత అవుతుంది నాన్న? మైనస్ 5y. ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 అటువైపు వెళ్ళింది అనుకోండి, మైనస్ 10 అవుతుంది. మైనస్ 10 y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మైనస్ 5y 4 మైనస్ 10
4లో 10 పోదు కాబట్టి 10లో 4 పోతే 6 ఏ 6 నానా -6 ఇటు మైనస్ ఉంది ఇటు మైనస్ ఉంది క్యాన్సిల్ చేసేయండి ఓకేనా. ఇప్పుడు 5y = 6 వచ్చింది. నాకు y వాల్యూ కావాలి. సో ఇక్కడ డివైడ్ మల్టిప్లై చేస్తున్న ఈ 5 = అవతల వైపు వెళ్తే డివైడ్ చేస్తుంది ఓకేనా నాన్న. చూడండి సో y = 6 ఈ 5 కిందకు వచ్చేస్తున్నాను 6/5 అవుతుంది ఓకేనా. సో y వాల్యూ మనకు వచ్చేసింది. ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ రెండు ఈక్వేషన్లో ఎక్కడో ఒక దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, x వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో నేను y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఓకేనా. ఇక్కడ x అని రాశాను, y సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో నేను ఏం చేస్తున్నానంటే ఈ y వాల్యూ తీసుకొని వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటన్నా, ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, x ప్లస్ ఇదిగోండి x ప్లస్ y = 5 ఇదే కదా. సో x ప్లస్ y = 5 ఓకేనా. సో ఇక్కడ x ప్లస్ 6/5 = 5 ఓకేనా. ఇది నాన్న వైకి బదులు నేను 6/5 తీసుకున్నా ఓకేనా. సో ఇక్కడ చూడండి x = ప్లస్ 6/5 నోట్ తీసుకొని వెళ్ళండి -6/5 అవుతుంది. చాలామంది తొందరలో ఈ 6/5 అటు తీసుకొని వెళ్తే రివర్స్ అవుతుంది కదా అనుకోండి 5/6 వేసేస్తారు. నాన్న ఇక్కడ ఇంటూ ఉంటేనే ఇది అటువైపు వెళ్తే రివర్స్ అవుతుంది, కానీ ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది కాబట్టి = అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ దగ్గర మనం తొందరపాటు పడకూడదు, అప్పుడు తొందరపడితే ఆన్సర్ మారిపోద్ది ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా ఇటువైపు ప్లస్ ఉంది అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది అని నిదానంగా ఆలోచించి రాయాలి. మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు అందులో మ్యాథ్స్ రాసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని వేగంగా వెళ్ళిపోకూడదు, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి రాంగ్ అయిపోతాయి ఓకేనా. సో ఇక్కడ 5 కింద డినామినేటర్ ఏం లేదు నాన్న, ఏమి లేకపోతే 1 ఉన్నట్లు. సో 1కి 5కి ఎల్సిఎం 5 5 5 = 25 -1 6 = 6 ఓకేనా. సో ఇదంతా దేనికి వాల్యూ నాన్న, ఎక్స్ వాల్యూ. ఇదంతా దేని వాల్యూ, ఎక్స్ వాల్యూ. ఎక్స్ = నాన్న 25లో 6 తీస్తే ఎంత నాన్న 19/5. సో y వాల్యూ ఏమో 6/5 వచ్చింది, ఎక్స్ వాల్యూ ఏమో 19/5 వచ్చింది ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం, y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది నాన్న ఈ విధంగా చేయాలి ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయ్యింది. ఒకవేళ మీకు ఇంకా ఇది ఇచ్చినది రైటా రాంగా తెలుసుకోవాలనుకుంటే, సార్ చెప్పిన లెక్క రైటా రాంగా అని మీకు ఒకవేళ డౌట్ వస్తే, వాడు ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, x ప్లస్ y = 5 అని ఇచ్చాడు అంతేనా. సో ఎక్స్ వాల్యూ 19/5 వచ్చింది, y వాల్యూ ఏమో 6/5 వచ్చింది, దీని విలువ 5 రావాలి మనకి. సో 5కి ఎల్సిఎం 5. సో రెండు కిందన 5 ఉన్నాయి కాబట్టి పైన ఉన్న 19 16 అలాగే వేసేస్తాం. 19 + 6 ఎంత 25. 25/5 అంటే 5 1 = 5 5 = సో ఆన్సర్ 5 వచ్చింది. సరిపోయిందా లేదా, అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆన్సర్ అనేది సరిపోయిందా లేదా, సరిపోయింది. ఇలా వెరిఫై చేసుకోవచ్చు మీకు మీరుగానే తప్పా రైటా అని తెలుసుకోవాలనుకుంటే ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకు అయిపోయింది నాన్న. ఇక ఇందులో సెకండ్ ప్రాబ్లం వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం 3x + 4y = 10. 3x + 4y = 10. అదేవిధంగా 2x - 2y = 2. ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, వీటిని సాల్వ్ చేద్దాం ఓకేనా. అలా చూడండి నాన్న. ప్రాబ్లం నెంబర్ 2 ఏమేమి ఇచ్చాడు, 3x + 4y = 10 ఇచ్చాడు. అదేవిధంగా 2x - 2y = 2 ఇచ్చాడు. సో మరొకసారి చూసేయండి. 3x + 4y = 10, 2x - 2y = 10.
ఇదే కదా వాడు ఇచ్చాడు, ఇదేనా ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ రాసేసాను నాన్న. సో ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ కట్టాలి, అంతేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, రాయండి సొల్యూషన్ అని రాయండి. రాసి ఫస్ట్గా మనం ఏం చేస్తాం, వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ రాస్తాం. సో గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ రెండు రాసేయండి. 3x + 4y = 10 నాన్న. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఓకేనా? 3x + 4y = 10, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 2x - 2y = 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నానా, ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 ఒకటి, ఈక్వేషన్ నెంబర్ 2 ఒకటి, ఈ రెండు వాడిచ్చినటువంటి ఈక్వేషన్స్ రాసేసా, ఓకేనా? ఇప్పుడు వీటిని సాల్వ్ చేసి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా నాన్న? చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సింపుల్గా ఉన్న ఈక్వేషను? ఈ ఈక్వేషన్ సింపుల్గా ఉంది, అంతేనా? సో దీన్ని నేను సాల్వ్ చేస్తున్నాను నాన్న. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 రెండో ఈక్వేషన్ నుంచి నాన్న చూడండి, రెండో ఈక్వేషన్ మనకి 2x - 2y = 2 ఇచ్చాడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాశాను నాన్న, ఓకేనా? సో దీన్ని జాగ్రత్తగా చూడండి. ఈ -2yని అటువైపు పంపిస్తున్నాను నేను. ఈ 2x ఇక్కడ ఇలాగే ఉంచాను, ఈ 2y అటు వెళ్తే 2 + 2y అయింది, ఓకేనా? అక్కడ ఉన్న 2 అలాగే ఉంది, ఈ -2y అటు వెళ్తే +2y అయింది నాన్న. సో 2x = ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి నేను 2ని కామన్ తీస్తే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 2 కామన్ వచ్చేసింది కాబట్టి y మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయండి. 2 × 1 2, 2 × y 2y, సరిపోయిందా లేదా? సో ఇటువైపు ఒక 2 ఉంది, ఇటువైపు ఒక 2 ఉంది, రెండు 2లు క్యాన్సిల్ చేశాను నాన్న, ఓకేనా? సో x = ఎంత వచ్చింది నాన్న? 1 + y వచ్చింది. x = ఎంత వచ్చింది? 1 + y వచ్చింది. సో దీనికి ఒక చిన్న బ్రాకెట్ వేసుకోండి, అందంగా బుజ్జిగా ఉంటుంది, ఓకేనా? సో x = 1 + y వచ్చింది. మనం రెండో ఈక్వేషన్ నుంచి దీన్ని తీసుకొచ్చాం కాబట్టి ఈ x = 1 + yని ఫస్ట్ ఈక్వేషన్లో వేసేయాలి, ఓకేనా? సో అదే రాద్దాం నాన్న. సబ్స్టిట్యూట్ x in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటన్నా? 3x + 4y = 10, అదే కదా? సో 3x + 4y = 10. సో 3x వాల్యూ ఏంటన్నా? 1 + y + 4y = 10, ఓకేనా? సో ఇదిగండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 3x + 4y = 10, కాబట్టి 3xకి బదులు మనకి ఎంత వచ్చింది? 1 + y వచ్చింది. ఆ 1 + yని సబ్స్టిట్యూట్ చేసా, + 4y = 10, ఓకేనా? ఇప్పుడు 3 లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తుంది. 3 × 1 3, 3 × y 3y, పక్కనే + 4y ఉంది, = 10, ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా మనం చూసినట్లయితే 3y + 4y 7y అవుతుంది నాన్న, = 10. ఈ 3 అటువైపు వెళ్తే -3 అవుతుంది. ఇదిగోండి, ఇటువైపు ఉన్న +3 అవతలకి వెళ్తే ఏమవుతుంది? -3 అవుతుంది. సో 7y 10 - 3 ఎంత నాన్న? 7, ఓకేనా? సో ఇటువైపు 7y దగ్గర ఉన్నటువంటి 7 ఏం చేస్తుంది? yని మల్టిప్లై చేస్తుంది. సో అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, కాబట్టి y = 7/7, ఓకేనా? 7 ones 7 ones. సో y వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 1 వచ్చింది. మనకు ఒక వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. y వాల్యూ మనకి 1 కింద వచ్చింది. సో ఇంతకు ముందే x = ఏమనుకున్నాం నాన్న? 1 + y అనుకున్నాం, అంతేనా? 1 + y అనుకున్నాం, అంతేనా?
లేకపోతే ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి y వాల్యూని అందులో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. నేను ఈక్వేషన్ నెంబర్ 2లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈక్వేషన్ నెంబర్ 2 చాలా చిన్న ఈక్వేషన్ కాబట్టి. ఏంటి ఈక్వేషన్ 2? 2x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2, ఇదే కదా. సో 2x మైనస్ 2y ఎంతనా 1 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. సో 2x మైనస్ 2 1 జా 2 ఈజ్ ఈక్వల్ టు 2. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2, ఈ మైనస్ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్దాం. సో 2xని ఇక్కడే ఉంచాను, ఈ మైనస్ 2ని అటువైపు తీసుకెళ్ళాను. 2 + 2, ఓకేనా. 2 + 2 కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ 2 + 2 ఎంతనా 4. ఇక్కడ xని 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటువైపు తీసుకెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి అటువైపు తీసుకెళ్దాం. సో 2x కదా నాన్న. సో నాకు x వాల్యూ కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 4, ఈ 2 ఏమో డివైడ్ అవుతుంది నాన్న. 2 1 జా 2 2 జా. సో x వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 2 వచ్చింది. సో y వాల్యూ ఏమో 1 వచ్చింది, x వాల్యూ ఏమో 2 వచ్చింది. నీకు ఇది రైటా రాంగ్ అని తెలియాలనుకుంటే x y వాల్యూ రెండింటిని కూడా ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి, ఆన్సర్ వచ్చిందో లేదో చూడు, సరిపోతుంది. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం ఆ థర్డ్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసాం. సో దీంతో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి, 2 ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఓకేనా. సో థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగండి, ఇది థర్డ్ ప్రాబ్లం. 3x మైనస్ 5y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x మైనస్ 5y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. తర్వాత ఎంత నాన్న, 9x ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 7. 9x ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా 2y ప్లస్ 7. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ముందు ప్రాబ్లం నోట్ చేసేయండి. ప్రాబ్లం నెంబర్ 3 ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, 3x మైనస్ 4y, ఇదిగోనా 3x మైనస్ 5y మైనస్ 4, మైనస్ 5y మైనస్ 4, మైనస్ 5y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేనా ఇచ్చాడు. సో రెండో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. 9x ఈజ్ ఈక్వల్ 2y ప్లస్ 7. 9x ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 7. ఇది ఇచ్చాడు నాన్నవాడు. ఓకేనా. సో వాడు ఈక్వేషన్ ఎలా తిప్పించినా సరే మనం భయపడే సమస్య లేదు. ఓకేనా. సో ముందుగా సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ అని రాసి మొదటగా మనం ఏం చేయాలి, ఎస్ గివెన్ ఈక్వేషన్స్ అని రాసి వాడు ఇచ్చిన 2 రాసేయాలి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇచ్చినటువంటి సమీకరణాలు ఏంటన్నా 3x మైనస్ 5y, ఈ మైనస్ 4 అటువైపు తీసుకెళ్ళండి, ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఏం లేదు, ఇక్కడ -4 సింపుల్గా ఉండాలని అటువైపు తీసుకెళ్ళా, ఈజ్ ఈక్వల్ టు -4 కాస్త అటు వెళ్తే +4 అయ్యింది అంతే. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాను అన్న, 9x ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 7 ఇచ్చాడు. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో వాడిచ్చిన 2 ఈక్వేషన్స్ కూడా రాసేసాం. ఓకేనా. వాడిచ్చిన 2 ఈక్వేషన్స్ రాసేసాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఎక్స్ వై వాల్యూస్ అనేవి మనకు తెలుస్తాయి. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 రెండో సమీకరణం నుంచి 9x ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 7 ఇచ్చాడు వాడు. సో ఇక్కడ ఎక్స్ని 9 ఏం చేస్తుందన్న మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 9ని అటువైపు పంపిస్తున్నాను నేను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 7/9. ఓకేనా. సో ఇది ఎక్స్ వాల్యూ. కాబట్టి ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్
ఎక్స్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయగా ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటనా 3x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో 3x అంటే ఎంత వచ్చింది 2y ప్లస్ 7/9 మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా నా ఎక్స్ వాల్యూ. డౌట్గా చూడకండి, ఎక్స్ వాల్యూ మనం ఎంత ఇచ్చాం 2y ప్లస్ 7/9 తెచ్చాం. అదే ఎక్స్కి బదులు నేను సబ్స్టిట్యూట్ చేశాను అంతే, ఇక్కడ ఏం చేసేయలేదు. ఓకేనా. జాగ్రత్తగా చూడండి నాన్న. ఇదిగోండి 3 1 జా 3 3 జా క్యాన్సిల్ అయింది నాన్న. సో ఇక్కడ ఏం మిగిలింది 2y ప్లస్ 7/3 మిగిలింది మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4. ఓకేనా. సో ఈ టర్మ్ కింద ఏం లేదు కాబట్టి డినామినేటర్ 1 ఉన్నట్టు నాన్న. సో 3కి 1కి ఎల్సిఎం 3a. సో 1 ఇంటూ 2y ప్లస్ 7 2y ప్లస్ 7 మధ్యలో సింబల్ మైనస్ 3 ఇంటూ 5y 15y. ఓకేనా. ఇలా ఒక అంకి ఉండి ఇంకొకటి ఏమీ లేకపోతే ఎల్సిఎం కట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఈ 1తో దీన్ని మల్టిప్లై చేస్తాం, ఈ 3తో దీన్ని మల్టిప్లై చేసి పైన వేస్తాం. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముంది నాన్న 4 ఉంది కాబట్టి ఆ 4ని అలాగే రాసా. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ మొత్తం భాగాన్ని 3 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ డివైడ్ చేస్తున్న 3 ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు వెళ్తే ఏమవుతుందన్న మల్టిప్లై అవుతుంది. సో చూడండి 7 2y ఇది ఎంత నాన్న 2y ఇది మైనస్ 15y మైనస్ 15yలో 2y తీస్తే మైనస్ 13y ఉంటుంది. ఇక్కడ ప్లస్ 7 అలాగే ఉంది, అలాగే ఉంచండి. ఈజ్ ఈక్వల్ టు 3 అటు తీసుకెళ్ళండి 4 ఇంటూ 3 అవుతుంది. ఓకేనా. జాగ్రత్తగా చూడండి నాన్న. 2y ప్లస్ 7 మైనస్ 15y, ఈ మైనస్ 15y నుంచి 2y తీస్తే మైనస్ 13y. ఇక్కడ ఉన్న ప్లస్ 7 నేను అలాగే వేసాను. ఓకేనా. ఇక్కడ ఉన్న 3ని అటువైపు తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 4 ఇంటూ 3 అయింది. సో మైనస్ 13y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 4 3 జా 12 నాన్న 4 3 జా 12. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ 13yని ఇలాగే ఉంచండి మైనస్ 13yని, ఈ 7 అటువైపు తీసుకెళ్ళండి నాన్న 12 మైనస్ 7 అయిపోతుంది. ఓకేనా. సో ఇటువైపు మైనస్ 13y అలాగే ఉంటుంది. 12లో 7 తీస్తే 5 ఆన్సర్. ఎంతనా 5. కానీ మనకు కావాల్సింది ఏంటి y వాల్యూ కావాలి కాబట్టి మైనస్ 13 అటువైపు తీసుకెళ్ళిపోండి. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇక్కడ 13 గుణిస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో y వాల్యూ మనకి ఎంత వచ్చింది మైనస్ 5/13 వచ్చింది, మైనస్ 5/13 వచ్చింది. ఓకేనా. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ 2 ఈక్వేషన్స్లో ఎక్కడో ఒక దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది నాన్న. ఓకేనా. చూడండి substitute y in equation number 2. ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఏది నాన్న ఇదిగోండి ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 2. 9x ఈజ్ ఈక్వల్ 2y ప్లస్ 7. సో అందులో వేసేద్దాం నాన్న 9x ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 7. ఓకేనా. సో ఇందులో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 9x ఈజ్ ఈక్వల్ టు 2, y అంటే అంత మైనస్ 5/13 ప్లస్ 7. ఓకేనా. సో 9x ఈజ్ ఈక్వల్ టు 2 5 జా 10 నాన్న మైనస్ 10/13 ప్లస్ 7 మైనస్ 10/13 ప్లస్ 7. ఓకేనా. సో దీన్ని ఇంకా సాల్వ్ చేయాలన్నా ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఓకేనా. సో దీని కింద డినామినేటర్ ప్లేస్లో ఏమి లేదంటే 1 ఉన్నట్లు. సో 13కి మరియు 1కి ఎల్సిఎం 13 క్రాస్ మల్టిప్లై చేయండి. చూడండి 1 10s 10 ప్లస్ 13 7s 13 7s ఎంతనా 91. ఓకేనా. ఇదంతా దేనికి ఈక్వల్ 9xకి ఈక్వల్.
ఓకేనా. సో ఇప్పుడు చూడండి 9x ఈజ్ ఈక్వల్ టు నాన్న 91లో 10 పోతే 81/13 నాన్న. 91లో 10 మైనస్, ఇది -10 ఇది +91. సో 91లో -10 తీస్తే 81, కింద ఎంత ఉంది డినామినేటరు 13 ఉంది. సో ఇక్కడ 9 ఏం చేస్తుంది నాన్న, ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే కిందకి వెళ్ళిపోద్ది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 81/13 ఇంటూ 1/9 అవుతుంది. డివైడ్ చేయాలి కాబట్టి బై కిందకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ అయింది. ఓకేనా నాన్న. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 9 1 జా 9 9 జా. ఓకేనా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/13 అన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9/13. సో వై వాల్యూ వచ్చింది, ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది. వై వాల్యూ మనకి ఎంత వచ్చింది నాన్న, వై వాల్యూ -5/13 వచ్చింది, అంతేనా. ఇదిగోండి -5/13. వై వాల్యూ ఎంత వచ్చింది నాన్న, -5/13. ఎక్స్ వాల్యూ 9/13. సో ఇది రైటా రాంగ్గా తెలుసుకోవాలంటే ఈక్వేషన్లో వేసేయండి, వచ్చేస్తుంది. ఇదిగోండి 3x - 5y - 4. సో జస్ట్ ఈ వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ చెప్పడం కొరకు చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా, 3x - 5y - 4 = 0. ఇదే కదా మనకి ఫస్ట్ ఈక్వేషన్. ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత నాన్న, 9/13. ఓకేనా. వై వాల్యూ ఎంత నాన్న, -5/13. ఓకేనా. -4 0. నేను ఇదంతా జస్ట్ రఫ్ కోసం చేస్తున్నాను, అంటే మనం చేసిన ఆన్సర్ రైటో రాంగో మీకు తెలియజేయడం కొరకు. ఓకేనా. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 9 3 = 27/13 -5 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 = 25/13 -4 = 0. ఓకేనా. సో ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు నాన్న. సో మూడిట్లకి ఎల్సిఎం 52. 13 4 = 50. ఈ మూడిట్లకి 52 కాదు నాన్న, మూడిట్లకి ఎల్సిఎం 13. సో 13తో 13 పోతుంది కాబట్టి పైన ఉన్న 27 యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాం. మళ్ళీ 13తో 13 పోతుంది కాబట్టి 25 అలాగే వేసేస్తాం. కానీ 1తో 13 1 13 13 13 × 4 52 = 0. ఇప్పుడు చూడండి 27 + 25 ఎంత, 52. 52లో 52 పోతే ఎంత, 0. 0/13 ఉన్నా 0/1 crore ఉన్నా సరే 0. అంటే 0 వచ్చిందా లేదా, అంటే మనం చేసిన ఆన్సర్ రైటా రాంగా, రైటే కదా. ఎస్. జస్ట్ మీరు డౌట్ పడకుండా వచ్చిన ఆన్సర్లు అన్నీ కూడా 100% కరెక్ట్ ఆన్సర్సా కాదా అని మీకు తెలియజేయడం కొరకు ఇది వెరిఫై చేయడం. ఓకేనా. జస్ట్ మీరు ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది నాన్న. ఓకేనా. ఇక ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది, అదేంటో ఒకసారి చూసేయండి నాన్న. అది కూడా సింపుల్గా చేసేద్దాం. 4th ప్రాబ్లం, x/2 + 2y/3 x/2 + 2y/3 = -1. x - y/3 = 3. ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ రెండింటినీ కూడా సాల్వ్ చేస్తే మనకి XY వాల్యూస్ అనేవి వస్తాయి. XY వాల్యూస్ అనేవి ఏమొస్తాయన్నా, XY వాల్యూస్ వస్తాయి. సో ముందుగా ఈక్వేషన్స్ రాసేసుకుందాం. 4th ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 4, x/2 + 2y/3. ఇదే కదా. ఇదిగోండి x/2 + 2y/3 = -1 -1. ఇది ఫస్ట్ ఈక్వేషన్. చూడండి రెండోది, x - y/3 = 3. ఇది రెండో ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ వాడు ఇచ్చాడు. ఈ రెండింటిని సాల్వ్ చేసి XY వాల్యూస్ తీసుకురావాలి. ఓకేనా నాన్న. చూడండి సింపుల్గా రాసేద్దాం దీని ఆన్సర్ని, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సొల్యూషన్ అని రాయండి. రాసారా, గివెన్ ఈక్వేషన్స్ అని రాయండి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ నాన్న. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు నాన్న, x/2 + y/3 2y/3 = -1 ఇచ్చాడు నాన్న. మనకి ఇలాగ ఫ్రాక్షన్స్లో ఉంటే సాల్వ్ చేయడం మీకు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ కింద నేను మార్చేస్తాను. అలా చూడండి
చూడండి నాన్న, 2కి 3కి ఎల్సిఎం కట్టామనుకోండి 6 వస్తుంది నాన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 2 ఇంటూ 2y 4y. ఓకేనా? ఏం చేయలే, 2కి 3కి ఎల్సిఎం కట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేశా. 3 ఇంటూ ఎక్స్ 3x 2 ఇంటూ 2y 4y. అన్ని వేళ క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. ఓకేనా? సో 2తో 6ని డివైడ్ చేస్తే 3 వస్తుంది, అందుకే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి అని చెప్పా. సో 3తో 6ని డివైడ్ చేస్తే 2 వస్తుంది. ఓకేనా? అందుకు చేశా. ఇక్కడ ఇది -1 నాన్న. సో ఇక్కడ 6 డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. సో 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ -1 ఇంటూ 6 -6 నాన్న. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు వాడు ఇచ్చిన రెండో ఈక్వేషన్ రాయండి నాన్న. ఎక్స్ మైనస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం ప్లెయిన్గా మార్చేద్దాం. ఓకేనా? సో చూడండి నాన్న, ఎక్స్ కింద ఏమీ లేదు అంటే డినామినేటర్ అంత ఉన్నట్టు నాన్న 1 ఉన్నట్లు. సో 1కి 3కి ఎల్సిఎం ఎంత, 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 3 నాన్న. ఈ మొత్తాన్ని 3 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఓకేనా? సో 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 నాన్న, 3 ఇంటూ 3. సో చూడండి, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9 అయ్యింది. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఒకటి వచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 2 ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకి ప్లెయిన్ ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి XY వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి నాన్న. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఈ ఈక్వేషనే తీసుకుంటున్నా. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9. అంతేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 3xని అలాగే ఉంచానా, ఈ 9ని ఇటువైపు తీసుకొస్తే -9 అవుతుంది నాన్న. ఈ -y అటు తీసుకెళ్తే +y అవుతుంది నాన్న. సో yకి ఒక వాల్యూ వచ్చింది. y అంటే ఎంత, 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 9. 3x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు y. ఏం చేయాల, 3x అలాగే రాసా. ఈ +yని ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్ళా, ఈ +9ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకొచ్చా, అంతే. సో y వాల్యూ మనకు ఒకటి వచ్చింది. ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? చూడండి, సబ్స్టిట్యూట్ y in equation number 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది. 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు -6. ఓకేనా? ఈ ఈక్వేషన్లో y వాల్యూ వేద్దాం. 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు -6. సో ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటన్నా, 1 ఏంటి, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు -6. ఇదే కదా నాన్న మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1, ఇదేనా? సో ఇందులో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. 3x అలాగే రాశాను, ప్లస్ 4y అంటే ఎంత వచ్చింది నాన్న, 3x మైనస్ 9 వచ్చింది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు -6 నాన్న. సో 3x ప్లస్ 4 3s ఎంత నాన్న, 12x 4 9s ఎంత నాన్న, 36 ఈజ్ ఈక్వల్ టు -6. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ -6. 3xని అలాగే వేసాను, 4ని అలాగే వేసాను. y వాల్యూ మనం ఏం కట్టాం, 3x మైనస్ 9 అని కట్టాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్ -6. ఇది ఈక్వేషన్ నెంబర్ 1లో y ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా, మిగతాది అలాగే ఉంచా. 3x రాసా. ఈ 4 లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తుంది. 4 × 3 12, పక్కన x ఉంది కాబట్టి x, మధ్యలో సింబల్ మైనస్, 4 9 36 ఈజ్ ఈక్వల్ -6. ఓకేనా? చూడండి, 3x ప్లస్ 12x ఎంతనా, 15x. 3x ప్లస్ 12x 15x మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు -6 నాన్న.
సో 15x ఈజ్ ఈక్వల్ టు ఈ -36 అటు పట్టుకెళ్ళండి, +36 అవుతుంది. ఓకేనా, -6 అక్కడే ఉంచాను, ఈ -36 అటువైపు తీసుకెళ్తే +36 అయ్యింది నాన్న. ఓకేనా, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న. 15x ఈజ్ ఈక్వల్ టు -6 + 36 కదా, 36లో -6 తీస్తే 30 నాన్న. సో 15x ఈజ్ ఈక్వల్ టు 30. 15x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 30. ఇక్కడ చూడండి 15 అనేది దీన్ని ఏం చేస్తుంది, ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది నాన్న, డివైడ్ అవుతుంది. ఓకేనా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30/15 నాన్న. 15 1 జా 15 2 జా 15 1 జా 15 2 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 2 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ నుంచి మన ఎక్స్ వాల్యూని ఒకటో ఈక్వేషన్లో కానీ రెండో ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ 2 ఏంటి, ఇదిగోండి ఇది కదా, 3x - y = 9. సో సబ్స్టిట్యూట్ x in ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటో ఒకసారి వీడియో ముందుకు తీసుకెళ్ళి చూడండి. 3x - 3 ఈజ్ ఈక్వల్ టు 3x - 3 3x - y 3x - y ఈజ్ ఈక్వల్ టు 9. 3x - y ఈజ్ ఈక్వల్ టు 9 నాన్న. 3x అంటే ఎంత, 2 - y ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా, సో చూడండి 3 2 జా 6 - y ఈజ్ ఈక్వల్ టు 9 నాన్న. ఇప్పుడు జాగ్రత్తగా పైకి తీసుకెళ్దాం, చూడండి అలాగా. ఈ -5ని ఎలాగే ఉంచండి నాన్న, 9 ఎక్కడ అలాగే ఉంది, ఈ 6 అటువైపు వెళ్తే -6 అవుతుంది నాన్న. సో -y ఈజ్ ఈక్వల్ టు 9 - 6 3. సో y ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ అటు వెళ్తుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న, -3 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -3. సో x ఈజ్ ఈక్వల్ టు మనకు 2 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. రైటా రాంగా, ఇది కూడా మీకు వెరిఫై చేసి చూపిస్తా. చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఏదో ఒకటి తీసుకోండి, ఇవే కదా మనకి ఈక్వేషన్లో, ఇది తీసుకుందాం. ఓకేనా, x - y/3 ఈజ్ ఈక్వల్ టు 3. సో x - y/3 ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి, అంతేనా. ఎక్స్ వాల్యూ మనకు 2 వచ్చింది నాన్న, మైనస్ y వాల్యూ ఎంత వచ్చింది నాన్న, -3 వచ్చింది /3. ఓకేనా, ఇదిగోండి ఎక్స్ వాల్యూ 2, మధ్యలో మైనస్ ఉంది, y వాల్యూ -3, కిందన డినామినేటర్లో 3 ఉంది. సో ఈ 3కి క్యాన్సిల్ అయిపోయింది అనుకో, 1 ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత నాన్న, +2 + 1 ఎంత నాన్న, 3. సరిపోయిందా లేదా, ఓకేనా. అంటే మనం చేసిన ఆన్సర్ రైటా రాంగా, రైటే కదా. సో దీంతో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 4 సమ్స్ కూడా కంప్లీట్ చేసాం. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లంలో ఇదిగోండి, ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 4 సమ్స్ ఇచ్చాడు నాన్న, ఆ 4 సమ్స్ కూడా మనం క్లియర్ చేసుకున్నాం. ఓకేనా.